ముందుగా ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. నాకు కొత్తగా ఉంది ఇలా రౌండ్ టేబుల్ ఫస్ట్ టైం. అండ్ ఇంతమంది మీరు అందరూ వచ్చి పర్టికులర్లీ తిమ్మరాజుపల్లి టీవీ ఒక 50 నుంచి 60 మంది అందరూ కొత్త వాళ్ళు పరిచయం అయ్యే మూవీకి మీరు అందరూ వచ్చి ఇలా కూర్చొని ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. తిమ్మరాజుపల్లి ముని ఎప్పుడైతే కథ చెప్పాడో సార్ నాకు ఫస్ట్ టైము, నా ఊరి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి సార్. మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండడం, ఆ టీవీ చూడడానికి ఊర్లో ఎన్ని గొడవలు ఉండేటి, ఎన్ని ఎమోషన్స్ ఉండేటి. ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చితేనే మనల్ని ఒక ప్లేస్లో కూర్చోబెడతారు, లేకపోతే కట్టితో తరిమి కొట్టేస్తారు. టీవీ అన్నది 90s జనరేషన్ కిడ్స్కి కానీ లేకపోతే 80sకి ఇంకా ఎక్కువ ఉంటుంది. మా 90s జనరేషన్కి వచ్చిన వాళ్ళకి అది ఈవినింగ్ అయిపోతే టీవీ చూడాలి. దూరదర్శన యాంటీనా కింద వైర్ వేసి అది ఎర్త్ అంటారు కదా, కింద వాటర్ అంతా వేసి ఎర్త్ అంతా యాంటీనా అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఇది ఉంది కదా సార్. ముని ఎప్పుడైతే ఒక హానెస్ట్గా కథ చెప్పాడు, ఎక్కడే కానీ ఏదో ఎంటర్టైన్మెంట్లు అది కాకుండా ఒక హానెస్ట్గా ఒక ఊర్లో ఒక టీవీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, టీవీ చుట్టూ ఊర్లో ఉండే క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ అని చెప్పాడు సార్. నాకు ఐ ఫీల్ కనెక్టెడ్ సార్. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలేమో నిజంగా ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉందని. నాకు తెలిసి ఇప్పుడు ఒక్కో బెడ్రూమ్లో ఒక టీవీ ఉంది కానీ ఎవరు చూస్తున్నారో ఏంటో తెలియదు, సెల్ ఫోన్ అయిపోయి. సో అది ఆ టీవీకి ఇంత ఎమోషన్ ఉండేది, చిన్న నాస్టాల్జియా ఫీల్ బాగుంటుంది అనిపించి స్టార్ట్ చేసాం సార్. అంటే యాక్చువల్గా ఈ దీంట్లోకి వెళ్ళబోయే ముందు రహస్య గారు మీ లైఫ్లోకి రావటం, లేటెస్ట్గా మీ బాబు సార్ వీళ్ళు వచ్చిన తర్వాత, సో ముందు జీవితానికి వీళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్కి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? వెరీ హ్యాపీ సార్. అంతా చాలా బాగుంది, చాలా సెటిల్డ్ అండ్ కంపోజ్డ్గా అనిపిస్తుంది లైఫ్ అంతా. తను ఉండడం, ఇంకా అన్నీ తను చూసుకోవడం, ఈ ప్రొడక్షన్ ఇవంతా. ఇంకా హనుగాడు వచ్చిన తర్వాత ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, అంతా ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. చాలా బాగుంది, అన్నీ మంచి జరుగుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మంచి సినిమాలు చేస్తున్నాను సార్. రోజు మనం వర్క్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే తెలియకుండా మనం ఒకటి అయిపోతాం కదా, దీనికోసం కదరా మనం వచ్చిందని. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఇంతటి వరకు మిమ్మల్ని హీరోగా చూసా సార్. ఈ సినిమాతో ఆల్రెడీ అసోసియేట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో మీలాంటి యాక్టర్స్ అందరినీ గుర్తించి ఇంతమంది 50 మంది అనుకుంటా దాదాపుగా, అంతమంది టాలెంట్ పీపుల్ గుర్తించి ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం అనేది మీలో ఎంత కాన్ఫిడెన్స్ పెంచింది? ఎందుకో సార్, నేను ఫస్ట్ నుంచి కూడా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజావారి రాణి గారు అనే సినిమా ఒక 8 లక్షలతో తీద్దామని కపిలేశ్వరపురం వెళ్ళిపోయాం సార్, ఈస్ట్ గోదావరి. జస్ట్ 8 lakhs ఒక మనోవికాస్ అని ఒక అబ్బాయి, తనే నా ఫస్ట్ ప్రొడ్యూసర్. తను పెట్టిన డబ్బులతోనే తను స్టార్ట్ చేయడం. అది ఏమైపోయిందంటే మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఏది రాజావారి రాణి గారు కానీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, ఆ 2 సినిమాలకి ఇన్ అండ్ అవుట్ చూసేసాను సార్. అంటే డిస్ట్రిబ్యూషన్, అసలు థియేటర్ అంటే ఏంటి, మొత్తం అన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లేరు కదా సార్, అప్పుడు అంతా చూసి ఆ ప్రాసెస్లో ఏంటి అని అంటే, ఒక కంటెంట్ మీద మనకు సాలిడ్గా నమ్మకం ఉన్నప్పుడు దాని ప్రజెంటేషన్ సరిగా చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా బాగుంటుందని నమ్మాను సార్. అప్పటి నుంచే నా మైండ్లో ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ క్యాపబుల్, నా చేతిలో కానీ మనీ అది ఇది ఉంటే ఒక రైట్ కంటెంట్ని మాత్రం ప్రొడ్యూస్ చేద్దాం. ఇక్కడ మంచి కంటెంట్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. అందుకనే ముందు నుంచే ప్లాన్ ఉంది సార్. ఈ కథ విన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ వెరీ స్మాల్ స్టెప్, ఇది చిన్న బడ్జెట్తో తీసిన సినిమా. అలా మెల్లమెల్లగా కథలు బాగా నచ్చితే అలా తీసుకెళ్తూ ఉన్నాం. మొదటి సినిమా 8 lakhs అన్నారు కదా, టోటల్గా ఇప్పుడు చెప్పకూడదు, బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 80 lakhs. ఎస్ సార్. అంటే ఇప్పుడు అంటే టీం అందరం ఒక 50 మంది వెళ్ళిపోయేవాళ్ళం. లిటరల్లీ కపిలేశ్వరపురం దగ్గర ఒక ఇంట్లోనే ఒక 30 members పడుకునేవాళ్ళం. 4 గంటలకు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి మాత్రమే స్నానాలు, వాష్ కొంచెం, లేదంటే అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోయి కార్లో ఒక 2-3 కార్లు ఉండేవి, కార్లోనే పడుకొని, పోలో కార్ ఒకటి ఉండేది, పడుకొని విత్ టీమ్ సపోర్ట్ అందరం అలా చేశాను సార్. ఆ బడ్జెట్తో చేయగలిగాం సార్. అసలు ఎవరికి తెలియదు ఈ విషయం? ఎవరికి తెలియదు సార్, ఎందుకంటే అప్పుడు చెప్పలేం కదా సార్, ఎందుకంటే లేకపోతే మనీకి ఎక్కువ అమ్మాలి కదా, ఇప్పుడు చేయము. మునిరాజు అని డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అప్రోచ్ అయ్యాడా, లేదంటే యాజ్ ఏ హీరోగా అప్రోచ్ అయ్యాడా? లేదు సార్, యాజ్ ఏ హీరోగా. మేము నా సినిమాకి ఒక దానికి ఆన్లైన్ ఎడిటర్ సార్. తను ఇలా సెట్లో ఆన్లైన్ ఎడిట్ జరుగుతుంది, మనోడు వేసే వర్షన్స్ నాకు నచ్చుతున్నాయి సార్. ఓకే, డైరెక్టర్ వచ్చి చెప్తున్నాడు, మనోడేది చెప్తున్నాడు, నేను పక్కన వచ్చి ఆన్లైన్ ఎడిట్ చూస్తున్నప్పుడు బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని క్యాజువల్గా మాటలో ఎవరు అని అంటే, ఇలా కుప్పం సార్ మాది అది అంటే ఏమవుదాం అనుకున్నా అంటే, ఇలా 10 years అయింది సార్ డైరెక్షన్ కోసం వచ్చాను, ఇలా ఫీడింగ్ కోసం మనీ కోసం ఇలా ఆన్లైన్ ఎడిట్ చేసుకుంటున్నాను అంటే, ఎవరో సరదా క్యారవన్లోకి లంచ్ ఒకటి రా అన్నాను. లంచ్ చేస్తూ ఏం ముని అన్న ఉందా కథ అన్న చెప్పు అని అంటే, మనోడు ఈ పాయింట్ చెప్పాడు సార్.
నాకు మనోడు యాజ్ ఎ చాలా హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది సార్ మనోడిది, డీవియేషన్ లేకుండా. నాకు చాలా బాగా అనిపించి ముని నేను ఇది ఎప్పుడు 2022లో చెప్పాను సార్. ముని నేను ఒక చిన్నది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ముని, ఖచ్చితంగా నేను చేస్తాను అని అప్పుడు చెప్పాను సార్. నా మధ్యలో నా 2 సినిమాలు అటు ఇటు అవ్వడం, నా ఫినాన్షియల్ సెటిల్మెంట్ కొంచెం అయిన తర్వాత ఫస్ట్ మునికి వెళ్ళేసాను సార్. ఒకవేళ మిమ్మల్ని హీరోగా చేయమంటే ఈ మెయిన్ రోల్ మెయిన్ లీడ్లో మిమ్మల్ని చూసుకోమంటే చూసుకోగలరు? ఐల్ బీ సో హ్యాపీ సార్. ఈ సినిమాలో కానీ నేను హీరోగా చేస్తుంటే మధ్యలో థాట్ వచ్చింది సార్, డిస్కషన్ కూడా వచ్చింది. అంటే నువ్వు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, ఓ పక్క మార్కెట్ పెరిగే కొద్దో లేకపోతే హీరోగా హిట్లు కొట్టే సినిమాలు, ఇలాంటి రూటెడ్ సినిమాలు, ఇలాంటి బడ్జెట్ తక్కువ సినిమాలలో కనిపిస్తే చాలా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి నా ఫీలింగ్ సార్. ఎక్కువ గ్రాండియర్లు అది ఇది కొద్ది ఇప్పుడు నేను వెళ్ళి ఒక మంచి కథ దొరికి మోర్ దెన్ ఏదో సెట్లు గ్రాండియర్లు ఇది కాకుండా రూటెడ్ కథ ఒక 3 కోట్లు 4 కోట్లు చేయగలిగితే చూసే ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నా పర్సనల్ ఫీలింగ్ సార్. మధ్యలో చేద్దామని అనుకున్నాము కానీ ఎక్కడైనా నేను పడడం వల్ల ఈ ఉన్న ఇన్నోసెన్స్, ఈ సినిమాలో ఉన్న చిన్న వాటి క్యారెక్టర్స్ చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి సార్. నేను పడడం వల్ల చిన్న కమర్షియల్ ఫ్యాక్టర్ అవి వాటి వల్ల ఏదైనా దెబ్బతింటుందేమో అని వద్దు అనుకొని ఇంకో పక్క సాయికి మాట ఇచ్చేసాను సార్. అంటే నేను అంతా అనుకునే ముందు సాయికే నేను హీరోగా పెడతాను మాట ఇచ్చాను దానివల్ల. సో మలయాళంలో కూడా మీరు అన్నట్టు పెద్ద పెద్ద స్టార్ హీరోలు రూటెడ్ కథలు చేస్తున్నారు తక్కువ బడ్జెట్లో, అసలు వాళ్ళ స్టార్డమ్ని పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇన్స్పైర్ చేసుకోవచ్చు అలాంటి. ఖచ్చితంగా అది నేను బిలీవ్ చేస్తున్నాను సార్. విన్ మన ఇమేజ్ కావచ్చు లేకపోతే జనాల్లోకి మన కంటెంట్ వెళ్ళిపోయి మనల్ని బాగా ఓన్ చేసుకున్నప్పుడు ఎంత ఇన్నోసెంట్ సబ్జెక్ట్స్, ఎంత రూటెడ్ సబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారన్న ఫీలింగ్ సార్. బట్ మన దగ్గర ఉన్న మార్కమ్ సర్కమ్స్టాన్సెస్కి మనం సినిమాని చూసే విధానానికి మార్కెట్ ఇక్కడ బిల్డ్ అయ్యేదానికి వాటి ఏం డిస్టర్బెన్స్ ఉందంటారు? మలయాళం వే ఆఫ్ మార్కెటింగ్ అదంతా డిఫరెంట్ యాక్చువల్గా. మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది కదా దానికి. నాకు ఫస్ట్ 1 year 2 years అలా ఇబ్బంది పడవచ్చు కానీ అలవాటు చేయాలేమో సార్. నేను నిన్న ఫర్ ఎగ్జాంపుల్ వరశంకర్ ప్రసాద్ సినిమాకి వెళ్ళాను. నేను అనిల్ అన్న సినిమా ముందు చూశాను. అనిల్ అన్న ముందు ఈవెంట్లో ఎప్పుడో కలిసినప్పుడు కిరణ్ చాలా బాగుంటుంది కిరణ్ అని నేను వెళ్ళి మా టీం అందరం వెళ్ళి విజేత థియేటర్లో కూర్చున్నాను సార్. నాకు చిరంజీవి గారు అంతా వెరీ సెటిల్డ్గా వెరీ ఇన్నోసెంట్గా అసలు ఏదో వెనకాల గ్రాండియర్లు అది కాక నేను జస్ట్ ఒక బోట్లో ఇలా వస్తున్నారు, నయనతార గారు ఒక బోట్లో, నాకు అది చూడడం నాకు చాలా బాగా అనిపించింది సార్. చిరంజీవి గారిని అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేసాం. అంటే మోర్ దెన్ గ్రాండియర్, మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన స్ట్రెంత్స్ ఉంటాయి కదా సార్, అది కనిపించేటప్పుడు ఆ సబ్జెక్ట్లో చాలా మంచిగా అనిపించింది సార్. నాకు తెలిసి అలా వెరీ అంటే మోర్ దెన్ సెట్స్ గ్రాండియర్స్ వీటికన్నా అలా చేస్తే చాలా బాగుంటుంది నా నేను యాజ్ ఆడియన్గా కోరుకుంటాను సార్. ఇప్పుడు బిగ్గర్ స్టార్స్ అలా కనిపిస్తే సింపుల్గా బాలకృష్ణ గారు కానీ లేకపోతే ఇప్పుడు ఎనీ స్టార్ కనిపిస్తే ఒక క్యూట్ సబ్జెక్ట్లో చిన్నగా కనిపిస్తే ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఎంజాయ్ చేస్తాను సార్ యాజ్ ఆడియన్. ఇప్పుడు తిమ్మరాజు కూడా టీవీ అని పెట్టారు కదా, సో మీకు పాయింట్ చెప్పగానే ఆ రోజులు గుర్తొచ్చినాయి అన్నారు. అసలు ఫస్ట్ మీ ఇంట్లో టీవీ వచ్చిన ఆ సందర్భం, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే ఎలా ఉంటుంది సార్? అదే సార్, మా ఊళ్ళో ఒక్క ఇంట్లోనే టీవీ ఉండేది సార్. బాగా ఇష్యూ అయిపోయేది, గొడవ అయిపోయేది. నేను మా అన్న గొడవ పెట్టాము, మన ఇంటికి టీవీ ఎప్పుడు వస్తుంది, మన ఇంటికి టీవీ ఎప్పుడు వస్తుంది అని. అంటే ఓకే ఆఫ్టర్ నేను 6th క్లాస్ ఉన్నప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చింది సార్ ఫస్ట్ టైం టీవీ తెచ్చారు. పానాసోనిక్ టీవీ అనుకుని, పానాసోనిక్ వీసీడీ ప్లేయర్ అది ఉంటుంది కదా సార్. ఇప్పుడు మా నాన్నగారు కొంచెం బాలయ్య గారికి మంచి ఫ్యాన్ సార్. మనం అప్పుడే సమరసింహారెడ్డి అప్పుడే వచ్చాయి ఆయన సినిమాలన్నీ ఉన్నాయి. అది 3 క్యాసెట్లు తెచ్చారు సార్. ఆ క్యాసెట్ ఒకటి, హోలీ అని ఉదయ్ కిరణ్ గారిది ఒక సినిమా ఉంటుంది సార్, హోలీ అని ఒక సినిమా, ఇంకోటి మన టక్కర దొంగ ఒకటి ఉండేది, ఇవన్నీ ఉండేవి. అప్పుడు మా ఊర్లో ఇంకా ఇంకో టీవీ ఉందన్నాను కదా, అక్కడ ఇది మన అసెంబ్లీ రౌడీ ఇవన్నీ ఉండేవి సార్ బాగా. అదేంటంటే పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అవి ఇంకా తిప్పి కొట్టిండేది. వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అంటే ఇంటికి టీవీ రాగానే ఒక 10 రోజులు నిద్ర పట్టేది కాదు. దాన్ని చూడాలి, ఒకసారి ప్లే చేయాలి, మన ఇంట్లో బొమ్మది ఉంటుంది అంటే అందరూ మన ఇంటికి వస్తుంటారు కదా సార్ చూడడానికి. అదేదో ఒక ప్రౌడ్ ఫీలింగ్, అరే అందరూ మన ఇంటికి వస్తున్నారు మన టీవీ చూడడానికి అనే ఫీలింగ్ ఉండేది. వినగానే అది బాగా కనెక్ట్ అయింది సార్. టీవీ చూడగానే ట్రైలర్లో టీవీ అదంతా చూడగానే అంటే బేసిక్ ఎవరికైనా ఆ డేస్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు మాకు కూడా అప్పుడు టీవీ లేకుండే, పద్మక్క రేణుక కానీ వాళ్ళ ఇంట్లో టీవీ చూసేవాడిని, ఆ డేస్ గుర్తుకొచ్చాయి అందరికీ. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఒక దీపం, వుడ్డి, వీసీడీ ప్లేయర్స్ అన్ని నాస్టాలజిక్గా అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా సినిమా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్స్తో ముంచేస్తుంది ఆడియన్స్ని కంప్లీట్లీ రాజ్ బ్రో. అంటే ఈ సినిమా వరకు నేనైతే ఒకటి గ్యారంటీ ఏం చెప్పగలనంటే వెరీ హానెస్టీ ఫిల్మ్. ఎక్కడే కానీ ఒక కథ స్టార్ట్ అయిపోయి క్యారెక్టర్స్ గురించి చెప్పి ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకోటి కోసం డివేట్ అవ్వకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా, ఆ పాత్రల బిహేవియర్ తగ్గట్టు ఓ సిచ్యువేషన్ జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అని వెరీ రూటెడ్గా వెరీ హానెస్ట్గా వెళ్తుంది రాజు. అంటే ఎక్కడే కానీ డీవియేషన్ ఉండదు. నేను
నేను ఐఎమ్ వెయిటింగ్. అరే ఈ సినిమా తిమ్మరాజుపల్లి అనే సినిమా రేపు థియేటర్కి వచ్చినప్పుడు ఒక కొత్త వాళ్ళు విత్ వెరీ లెస్ బడ్జెట్, నేను బడ్జెట్ కూడా చెప్తున్నాను, వెరీ వెరీ లెస్ బడ్జెట్. అసలు ఏది మనకి ఇంత బడ్జెట్లో అరే ఈ టీం ఇంత టెక్నికల్గా అచీవ్ చేశారా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని పాటలు ఇదంతా ఒక 12-13 లక్షల్లో ఇంత చేయగలదా విత్ ఆర్ఆర్ కానీ కోరస్లు అన్నీ ఎవ్రీథింగ్. సాంగ్స్ చాలా బాగుంది. అవును సార్, అది ఎవ్రీ వన్ విల్ సర్ప్రైజ్ అని నా పర్సనల్ ఫీలింగ్స్. రేపు చూసి అరే ఒక కొత్త యంగ్ టీం వచ్చింది, ఒక టెక్నికల్లీ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఇంత బాగా చేశారా అని చెప్పి దానికి అప్రిషియేషన్ వస్తుంది. అయితే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను పేరు పెట్టారు కదా సార్. మీ ఊర్లో సపోజ్ ఆ ఊరు పేరు మీ ఊరు అది కాకపోతే వేరే ఊరైనా కానీ ఆ ఊరితో ఉన్న మీ కనెక్షన్ ఏంటి? మామూలుగా ఇప్పుడున్న యూత్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఈ సినిమాని? అదొక్కటి మాకు చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ 2010లో పుట్టిన వాళ్ళకో లేకపోతే వాళ్ళకి టీవీ అన్న ఎమోషన్ ఎంతవరకు ఉందో తెలియదు సార్. అంటే ఎందుకంటే ఆ పాటకి అందరూ టీవీ అన్నది అందరికీ ఈజీ అయిపోయింది, అందరికీ వచ్చేసింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళందరికీ ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక్కసారి చిన్నగా ఊరికెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని అరే అవునా టీవీ అంటే ఇలా ఉండేదా, మీరు ఎప్పుడు తెచ్చారమ్మా ఫస్ట్ టీవీ, మన ఇంట్లో ఎప్పుడు ఉండింది, ఆ చిన్న ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్, అవన్నీ వాళ్ళ కొత్తగా అనిపిస్తాయి నా ఫీలింగ్ సార్. అంటే దీనికి ప్రమోషనల్ ప్లానింగ్స్ కూడా ఏదైనా గ్రేటెడ్ కమ్యూనిటీస్ అలాంటిది ఏదన్నా ప్లాన్ చేసుకొని వాళ్ళకి కల్చర్ చూపిద్దామనే ఐడియా ఏమైనా ఉందా? నేను ఫ్యామిలీస్కి షోలు వేద్దాం అనుకుంటున్నాను సార్. బికాజ్ ఈ సినిమా వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీస్ అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ టీవీ అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ మూమెంటే ఉంటుంది సార్. ఈ సినిమా దాని చుట్టూ జరుగుతుంది కాబట్టి ఒక ఊరి నేపథ్యం, ఒక టీవీ, ఆ టీవీతో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారని ఒక ఫ్యామిలీస్కి సపరేట్గా షోలు వేద్దాం అనుకుంటున్నాను సార్. హీరోగా కాకుండా ఇది ప్రొడ్యూస్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నారు కదా సార్. మీరు డిసిషన్ తీసుకున్న టైంలో వ్యూయర్ బయటకు వచ్చి ఎలా ఫీల్ అవ్వాలనేది ఒక అంచనా ఉంటుంది కదా మీకు. ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? వ్యూయర్ బయటకు వచ్చాక ఎలా అనుకుంటాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అరే కిరణ్ చాలా మంచి హానెస్ట్ ఫిల్మ్ తీసాడురా అన్న ఫీలింగ్ అయితే పక్కా ఉంటుంది సార్. ఒక సినిమా అన్నది ఎవరికి ఎంత నచ్చుతుంది అన్నది ఏమీ చెప్పలేము సార్. పర్టికులర్గా ఇలాంటి ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ కోణం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటుంది సార్. అంటే ఈ మధ్య టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటే చాలామంది సౌండ్ కోసము, విజువల్ కోసము చాలామంది థియేటర్కి వెళ్తున్నారు, ఈ పర్ఫార్మెన్సెస్ కోసం వెళ్తున్నారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్లో బయటకు వచ్చినప్పుడు అరే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక కంప్లీట్ ఒక ఓల్డ్లోకి వెళ్ళిపోయి ఒక టెక్నికల్గా కొత్త వాళ్ళు ఇలా బాగా చేశారని అతను పెట్టిన మనీకి బయటకు వచ్చి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారని అయితే ఫీల్ అవుతున్నాను సార్. 90s బ్యాక్ డ్రాప్ అంటే చిత్రలహరి, రామాయణం, మహాభారతం ఇవి ఫ్యామిలీ ఆడియన్స్కి. యూత్ అంటే ఇక క్రికెట్ మ్యాచ్లు, ఏదైనా ఏ ఊళ్ళో ఒక టీవీ ఉన్నా కూడా ఒక జట్లుగా వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూడటం అనేది. బట్ మీరు ఎంచుకున్న ఈ బ్యాక్ డ్రాప్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? మెయిన్ కాన్ఫ్లిక్ట్ టీవీ చుట్టే జరుగుతుంది సార్. అది ఇంకా రివీల్ చేయలేము, Genre జోనర్ చెప్పలేము. బట్ ఈ ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి అప్పుడు అన్వేషిత సీరియల్ ఇవన్నీ ఉండేవి కదా, అందరూ చూస్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఈ తిమ్మరాజుపల్లి అని ఒక ఊరికి 1997 ఆ టైంలో వీళ్ళు ప్రతి ఒక్క శివరాత్రికి ఊరోళ్ళందరూ డబ్బులు చందా వేసుకొని 3 రోజుల పాటు కుప్పం అనే టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని ఊర్లో టీవీ చూస్తూ ఉంటారు సార్. ఊరందరూ కూర్చొని టీవీ, ఎందుకంటే ఈ ఊర్లో అప్పటి టీవీ ఉండదు, తర్వాత వస్తుంది. అది ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సార్. అంటే ఒక చాలా అమాయకత్వమైన మనుషులు, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఎవరిని అడగాలంటే ఊరి దేవత దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగే మనుషులు. మొత్తం చుట్టూ ఈగో ఫీలింగ్స్ ఇవన్నీ ఉండి, అంటే ఒక టీవీ చూడాలంటేనే వాళ్ళు ఒక పండగ వరకు వెయిట్ చేసి తిమ్మరాజుపల్లి అందరూ చందాలు వేసుకొని ₹10, ₹5 చందాలు వేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని 3 రోజుల పాటు ఏ సినిమా చూడాలని గొడవ పడుతూ, ఆ సినిమా ఎలా ఈ సినిమాలని గొడవ పడుతూ. ట్రైలర్ చూసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది. కరెంట్ పోయినప్పుడు ఏమన్నా దాని చుట్టూనే ఉండే కథ స్టార్ట్. యాక్చువల్ సినిమా స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అంటే టీవీ అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, దాని వెనకాల ఒక బలమైన ఎమోషన్ ఉందని చెప్పేసి ఈ కథ మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో మనకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఇప్పటికి గుర్తుంటాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, నిన్న మొన్న వచ్చిన శ్రీ చిదంబరం, ఇలాంటి రూటెడ్ కథలు ఆడియన్ని దగ్గరికి తీసుకెళ్తాయి, వాళ్ళ మనసుల్లో చివరి సీట్ ఎడ్జ్ నుంచి అంటే థియేటర్ నుంచి బయటకు వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. సో మరి ఈ తిమ్మరాజుపల్లి టీవీ ఎంతవరకు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది? అంటే మీరు ఇందాక చెప్పినట్టు టీవీ గురించి, టీవీ జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది తప్ప దాని వెనకాల ఉన్నటువంటి ఇంకా ఎమోషన్ని ఏది క్యారీ చేసి తీసుకెళ్ళగలడు ఆడియన్స్? సార్ ఒకవేళ ఊర్లో కొట్టి ఊర్లో పెరిగిన వాళ్ళకైతే ఈ క్యారెక్టర్లు మా ఊర్లో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి, మా ఊర్లో ఇది జరిగింది అని చెప్పి చాలా బాగా ఆ ఊర్లో మనుషులు గుర్తు చేసుకొని రిలేట్ అయిపోతారు సార్.
ఇఫ్ ఇన్ కేస్ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి, లేకపోతే ఇక్కడ సిటీలో పెరిగిన వాళ్ళు ఇలాంటి ఒకటి ఉంటుందా, ఇలాంటి ఒక ఊర్లో ఇలా జరుగుతుందా, టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది జరుగుతుంది సార్. బట్ మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన సినిమాలాగా థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి అయితే కొత్త ఎక్స్పీరియన్స్. అరే సరే ఇది ఒక ఫ్రెష్ సినిమా చూసాం, ఓకే ఇన్ని సినిమాలు ఇది జరుగుతున్నాం, ఇది ఒక కైండ్ ఆఫ్ సినిమా, చాలా ఫ్రెష్ వైబ్ ఇచ్చింది అని బయటకి అయితే హ్యాపీగా వస్తుంది. ఇది రీసెంట్ నగరీసంది ఒక పార్ట్ కూడా వాడమని చెప్పారు. ఆ ట్రైలర్లో కూడా బాలకొలు పాప సాంగ్తో కట్ చేశారు. అండ్ ఇంకా అదర్ మూవీస్ కనెక్టివిటీ, నాస్టాలజిక్ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? హీరోయిన్ వెంకటేష్ గారు ఫ్యాన్, సో ఆ సినిమా ఆ హీరోని గుర్తు చేసేటట్టు, ఆ సినిమాని గుర్తు చేసేటట్టు ఇంకా ఉంటాయా అలాంటి? లేదా హీరోయిన్ ఈ సినిమాలో వెంకటేష్ గారికి బీభత్సమైన ఫ్యాన్ అండి. ఆమె ఎంతసేపు చెంటి క్యాసెట్ నిజంగా ఉండేటిరా. అంటే ఊర్లో ఒక క్యాసెట్, ఏదన్నా ఒక క్యాసెట్ కావాలి, అది పెట్టుకోవాలి, హీరో స్టిక్కరు అది పెట్టుకోవాలని తాపత్రపడేది ఎట్టుకుంటుంది కదా. ఇంకా చూడాలని ఫిక్స్ అయ్యాము. చూడాలని ఫిక్స్ అయ్యారు. దీనిలో వెంకటేష్ గారి ఫ్యాన్ అందరి హీరోల గురించి ఉంటుంది అక్కడికి. చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది, ఇంకా అప్పుడు అవే కదా అవి. అంటే టీవీ ఆ నేపథ్యం తీసుకున్నప్పుడు ఆ క్యాసెట్లు అవి ఇవి అన్నప్పుడు ఇంకా ఆ టైంలో ఉన్న హీరోలు అందరూ కనెక్ట్ అవుతారు. ఇది తప్పులు తీసాం అంటారు కదా. అంటే సబ్జెక్ట్ రెడీ చేసుకున్నా అలా రెడీ చేసుకున్నారా, లేకపోతే వాడంటే ఫస్ట్ అవకాశం కాబట్టి, వాళ్ళ ఆపర్చునిటీ కాబట్టి దీన్ని డబ్బు వేస్ట్ చేయకూడదని అలాగా, లేకపోతే ఏంటిది తక్కువలో తీయడం అనేది? 12-13 లక్షల్లోనే మొత్తం ఆర్ఆర్ మ్యూజిక్ అన్నీ అయిపోయిందని అంటున్నారు కదా. అంటే తక్కువలో చేయడం అంటే నా ఉద్దేశం, రాణి గారు మా ఫస్ట్ ఫిలిం సార్, మేము అది ఒక ఇండిపెండెంట్ ఫిలింలా చేసాం సార్. అంటే అన్వాంటెడ్ ఖర్చులు లేకుండా ఏదైతే కొన్ని స్క్రీన్ మీద ఏదైతే మనకు రిక్వైర్మెంట్ అది ఉండి ఆఫ్ స్క్రీన్ లగ్జరీలన్నీ కట్ చేసుకున్నాం సార్. నేను ఏం చేశానంటే ఆర్టిస్టులు అందరూ, ఎందుకంటే ఒక ఆర్టిస్టులు అందరినీ నేను అవుట్డోర్ తీసుకెళ్ళాను, దానికే ఖర్చు అవుతుంది అంతా అవుతుంది కానీ, బట్ వీళ్ళు ఇక్కడే ఒక 60 days మొత్తం వీళ్ళంతా రిహార్సల్స్ చేయడము, ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు 35 daysలో షూటింగ్ అయిపోయింది కంప్లీట్గా. వీళ్ళందరూ ఊర్లో ఉండి అక్కడ హోటల్స్లో అంతా ఉండి, వీళ్ళ టీం మధ్యాహ్నం పూట చెట్ల కింద భోజనాలు చేసుకుంటే హ్యాపీగా. నేను అదే చెప్పాను సార్, నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఊరి సినిమా, ఊరోళ్ళందరూ కలిసి సినిమా, మీరందరూ ఎంత యునైటెడ్గా ఉంటుంది స్క్రీన్ మీద అంత రిఫ్లెక్ట్ అవుద్ది. అందరూ కలవండి, హ్యాపీగా ఊరు లైఫ్ ఎంజాయ్ చేయండి, అక్కడే ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, వీళ్ళందరూ ఒక ఊరోళ్ళరా ఎక్కడి నుంచో వచ్చి ఊర్లో వచ్చి సినిమా చేసినట్టు కాకన్నా, అరే ఊరోళ్ళందరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. సెట్కి వెళ్ళినప్పుడు మీకు రాజావారు రానివారు ప్రొడ్యూసర్ గుర్తొచ్చేసారు. అంటే బడ్జెట్ వేసేటప్పుడు ఆ రోజులు గుర్తొచ్చేసాయి సార్. ఓకే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా ప్లాన్ చేస్తాను, ఎంతవరకు వర్కౌట్ అవుతుందని. బట్ టీమ్ సపోర్టే సార్, వీళ్ళందరూ ఎవ్రీ ఆర్టిస్టులు అందరూ ఇంతమంది సపోర్ట్ చేయడం వల్ల, ఇందులో ఒక 15 మంది నుంచి 12 దాకా అందరూ మన డ్రామాలు ప్లే చేస్తారు కదా సార్ రవీంద్ర భారతి ఇక్కడ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం వల్ల వాళ్ళకి ఒక ఆపర్చునిటీలు తెలియడం, ఒక నటనకున్న ప్రాధాన్యత వాళ్ళు ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ తిరిగి మాకు సపోర్ట్ ఇచ్చారు సార్. మీకు కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఈ రషెస్ చూసాక కానీ, వీళ్ళు కొత్త వాళ్ళు అయినా కానీ ఇలా చేశారనే ఒక కాన్ఫిడెన్స్, మీ ఒపీనియన్ కరెక్ట్ అయిందనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. అంటే ముని చెప్పినప్పుడు అరే ఎంత బాగా చెప్తున్నాడు, ఇంతమందితో యాక్టింగ్ చేయగలడా అంటే, నాకు ఫస్ట్ ముని చెప్పినప్పుడే సార్ ఇది చాలా లాంగ్ టేక్స్ ఉంటాయి సార్, ఒక 5 minutes 6 minutes లాంగ్ టేక్స్ ఎక్కువ ఉంటాయి. అరే ఇన్ని లాంగ్ టేక్స్ ఇంతమందితో ఎలా పర్ఫామ్ చేయగలడు, ఏదో అంటున్నానులే చూద్దామని అనుకున్నాను కానీ సార్, రేపు మీకు సినిమా చూసినప్పుడు ఫస్ట్ అది అనిపిస్తుంది సార్, అరే ఎలా అచీవ్ చేయగలిగాడు ఈ అబ్బాయి, టెక్నికల్ ఇంత బాగా తీసాడంటే, ఇంతమందితో ఇలా పర్ఫామ్ చేయించుకోగలిగాడంటేనే. బట్ యాజ్ అ వ్యూవర్ నేను ఫస్ట్ సినిమా మొత్తం వాళ్ళు చేసి నాకు చూపించినప్పుడు పర్ఫార్మెన్సెస్కి నేను మెల్ట్ అయిపోయాను సార్. అరే ఎన్ని రోజులు అయిపోయింది ఇంతమంది పర్ఫార్మెన్సెస్ ఎంత బాగా చేయడం ఏంటి అని. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఫిలిం వెరీ హ్యాపీలీ. ఐ నో ఇట్, తిమ్మరాజుపల్లి అనే సినిమా నేను కాన్ఫిడెంట్గా అరే గో ఫర్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్, ఒక మంచి టెక్నికల్ బ్రిలియన్స్, ఒక హానెస్ట్ ఫిలిం. హ్యాపీగా మీరు వెళ్ళి సమ్మర్లో సినిమా చూడొచ్చు. ఎవరు చూసినా బయటకు వచ్చినప్పుడు అరే కొత్తగా ప్రయత్నించారా, బాగా చేశారా, ఆర్టిస్టులు బాగా చేశారు, డైరెక్టర్ బాగా చేశాడు, ఈ అబ్బాయి మ్యూజిక్ గురించి చాలా గట్టిగా మాట్లాడతారు సార్ అబ్బాయి వంశీకాంత్ అనే అబ్బాయి. ఏదైనా క్షణాల్లో అనిపించిందా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి సపోర్టు ఇలా బ్యాకప్ ఉండుంటే నేను ఇంకా రేంజ్లో ఉండేవాడిని? ఇది ఎన్నిసార్లు సార్, చాలాసార్లు సార్. ఇక్కడ అది ఉంటుంది సార్, అంటే బిగినింగ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు అసలు సపోర్ట్ పక్కన పెడితే ఎవరు అట్లీస్ట్ అవుతాం లేరా అన్న కాన్ఫిడెన్స్ కూడా అప్పుడు ఉండేది కాదు సార్. అప్పుడు షార్ట్ ఫిలింలో హీరోలుగా చేసే వాళ్ళందరూ సినిమాలో ఎక్కడన్నా హీరో పక్కన ఒక క్యారెక్టర్ దొరుకుతుందేమో అని చెప్పి ప్రయత్నించేవాళ్ళే సార్. ఈవెన్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్లో చాలామంది ఇక్కడ హీరోలు చేస్తున్న ఆడిషన్స్కి వెళ్ళేది ఏంటి అంటే, ఓ హీరో పక్కన ఏమైనా ఫ్రెండ్స్లో 5 మంది క్యారెక్టర్లో క్యారెక్టర్గా దొరుకుతుందేమో, లేకపోతే ఎక్కడన్నా హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టర్ దొరుకుతుందేమో అని వెళ్ళే ప్రయత్నమే కానీ, ఎవరికి అంత కాన్ఫిడెన్స్ కానీ వెనక నుంచి ప్రోత్సాహం కానీ అది కానీ ఉండేది కాదు సార్. అట్లీస్ట్ ఓకే ఇప్పుడు
మనం చేయగలిగింది ఇది, మనం చేయగలిగినంత వరకు మనం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయాలి. అంటే యాడ్ అండ్గా కేట్ గారు దీనికి యాడ్ అండ్గా సో ఒక కా ఈవెంట్లో ఒక మాట అన్నారు, ఒక మీలో ఎమోషన్ నుంచి బయటకు వచ్చినటువంటి మాట, ఏంట్రా నేను ఎదగకూడదా అని చెప్పేసి మీలో నుంచి వచ్చినటువంటి ఒక స్ట్రగుల్, అంటే మీరు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఎదుగుతున్న క్రమంలో వచ్చినటువంటి మాటలు అది. సో ఇప్పుడు ఒక ఎక్కారు, సో ఎలా అనిపిస్తుంది, నేను ఎదగకూడదా అనే మాటలోంచి నేను ఎదిగాను అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగారు అనుకోవచ్చు కదా? హ్యాపీ సార్, అంతా ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే పర్సనల్లీ ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో తెలియదు కానీ సార్, అంటే వేరే హీరోలు ఎంతవరకు చేశారో కానీ నేను ఐఎమ్ లక్కీ ఎనఫ్ ఈ 5 yearsలో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ సార్. బిగినింగ్ వచ్చాను, అప్స్ చూశాను, లోస్ చూశాను, అండ్ ఇంకోటి ఏంటంటే అన్నీ ఒక్కరినే నేర్చుకున్నాను సార్. దెర్ ఇస్ నో ఇటు అటు ఏం లేదు కదా సార్. పడినా ఒక్కరినే పడ్డాను, లేచినా ఒక్కరినే పడ్డాను, మంచి డిసిషన్లు తీసుకుని ఉండొచ్చు, కొన్ని బ్యాడ్ డిసిషన్లు తీసుకుని ఉండొచ్చు, బట్ ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. అండ్ ఆడియన్స్ ఎదురుగా నేను వాళ్ళకి అన్నీ నాది గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి రీచ్ అయింది సార్. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. అంటే కిరణ్ అనేవాడి ఎమోషన్ అనే వాళ్ళు చూస్తూ వస్తున్నారు, నా హార్డ్ వర్క్ చూశారు, ఎవ్రీథింగ్ నౌ ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఒక అప్రిషియేషన్ ఉంది కదా సార్, అది సో హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎదిగే స్టేజ్లో ఉన్నారు. కిరణ్కి ప్రొడక్షన్ అనేది ఎందుకు అనే మాట ఎక్కడి నుంచి అన్న వచ్చిందా? 100% ఉంటుంది కదా సార్. అది అందరూ అడుగుతారు, అవసరమా ఇప్పుడు నీకు, హ్యాపీగా వెళ్తుంది, ఇవన్నీ అవసరమా, డబ్బులు ఇవన్నీ చూసుకోవచ్చు కదా అని. అంటే నా క్యాల్కులేషన్ ఏమంటానంటే సార్, దిగిపోయాను సార్ సినిమాలకి. నిద్ర లేచినప్పటి నుంచి సినిమా తప్ప ఇంక వేరే ప్రపంచం ఏం లేదు. దాంట్లో అది చేయగలదా ఇది చేయగలదా అన్నది పెద్ద క్యాల్కులేషన్ ఏమి ఉండదు సార్. నా ఫీలింగ్, అరే మన క్లారిటీ ఉంది, ఇది చేయగలము అని అన్నప్పుడు చెయ్యాలి అన్నది నా ఒపీనియన్ సార్. అంటే ఒకసారి ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి వేరే పనే ఉండట్లేదు, అయితే సినిమా గురించి మాట్లాడుతున్నాం, అయితే అది ఇది సార్, మనకు వచ్చా ఈ పని వచ్చా, కాన్ఫిడెంట్గా ఉన్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన ప్రజెంటేషన్ జనాలకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు సార్. బట్ చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. డైరెక్షన్ కూడా అందుకే తీస్తున్నారు, డైరెక్షన్ స్టెప్ అనేది అది అలా కుదిరింది సార్. యాక్చువల్గా కథ అంటే ఎస్ఆర్ అప్పుడు మొత్తం చేశాం కదా సార్, ఎస్ఆర్ అయిపోయింది. తర్వాతనే ఒక 2 కథలు ఉండేవి సార్. అప్పుడు నా మైండ్లో ఏముండంటే ఎస్ఆర్కి లేనప్పుడు అయిపోయింది, ఎస్ఆర్ అయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇంకా 2 సినిమాలు చేస్తాను కదా, కథలు రాస్తాను కదా అన్న ఒక పర్సెప్షన్ ఉండేది. అది అవ్వలేదు. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే ప్రాజెక్ట్స్ అన్నీ సైన్ చేసేయడము, అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు లేదు మళ్ళీ చేయాలన్నప్పుడు ఖాను, కేరాంబి అన్నీ అయిపోయి ఈ సబ్జెక్ట్ ఎందుకో చిన్న డ్రామా, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్తే బాగుంటుందని ఒక ఉద్దేశం సార్. నేనే డైరెక్షన్ చేయాలన్నది ముందు లేకుండా ఉండే, మంచిగా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసి చేద్దామని. బట్ ఆ స్టోరీ ఆలోచించే ప్రాసెస్లో వెళ్ళే దాంట్లో ఏంటంటే నాకెందుకో లేదులే, కరెక్ట్ కాదేమో, వేరే వాళ్ళు పేరేసి వేరే వాళ్ళతో చేసి కరెక్ట్ కాదు, మంచి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది, దీంతో ట్రావెల్ అవుతున్నాం, మనమే చేద్దాం. గుడ్ ఆర్ బ్యాడ్, మంచిగా చేస్తే రేపు అరే కిరణ్ బాగా చేశాడరా, మంచి సినిమా చేశాడరా అంటారు. ఒకవేళ అయినా సరిగా చేయకపోతే అరే కిరణ్కి అవసరం ఎందుకు ఇది పెట్టుకున్నాడు అంటాడు. ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ నేర్చుకొని ఇంకో సినిమా బెటర్గా చేద్దాం అనేది తప్ప అనిపిస్తుంది ప్రస్తుతానికి అనిపించింది చేసేద్దాం, ఎక్కువ ఆలోచించొద్దు అనే వేలో ఐఎమ్ ఫీలింగ్ లైక్ డైరెక్టింగ్ దట్. రియాలిటీ ఏం పెట్టారంటే మొత్తం అంటే రియలిస్టిక్ కొంచెం హార్డ్ హిట్టింగ్ ఏమైనా ఉంటుందా? అది వచ్చేసింది అక్కడ. అన్నీ మీరు అనుకోవడం మీకన్నా, మీ థాట్స్ మీకన్నా ఫాస్ట్గా బయటకు వస్తాయి. అంటే పెళ్లి కాక ముందు తీసుకునే డెసిషన్స్ ఓకే, వన్స్ పెళ్ళై ఒక ఫ్యామిలీ అంటూ ఏర్పడ్డాక ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తాం కదా. సో మీకు అలా ఆ ఆలోచన అనేది లేదా, అది ఎలా, లేదంటే వాళ్ళు కూడా మీకు సపోర్టుగా ఉండటం వల్లే ఇలా డేర్గా ముందుకెళ్తున్నారు, ఎలా అసలు అది? ఆలోచన అయితే ఏం లేదు సార్. అంటే నేను ఎప్పుడు పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇక్కడికి వచ్చాము, వచ్చేటప్పుడు ఏమీ లేదు, హ్యాపీగా ఏదో ఎదగాలని వచ్చాము, అంతా చేసాం. ఈరోజు ఫ్యామిలీ పరంగా కానీ ఇంకోటి కానీ చిన్న సెటిల్మెంట్ అయింది. ఏమున్నా సరే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏదో వచ్చేసింది కదా సైలెంట్గానే కాకుండా నేను ఎప్పుడు ఏం విలువ చేస్తున్నాను, నాకు అది ఇష్టం సార్. నిద్ర లేచిన గురించి ఏదో కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం, దాంట్లో కిక్ ఉంటుంది, అలా వెళ్దామన్న ఒక ఉద్దేశం సార్. వాళ్ళని అయితే రిస్క్లో పెట్టుకున్నా, వాళ్ళని హ్యాపీగా సేఫ్టీలో పెట్టి నా దోలు అనుకోండి సార్. ఇంకా నా పర్సనల్గా నిద్ర లేచిన నుంచి ఏదో ఒకటి చేద్దాం చేస్తుంటాను. ఇన్ దట్ వే వాళ్ళు నా జర్నీ బిగినింగ్ నుంచి చూస్తుంది కదా సార్, ఫ్రమ్ రాజావారి రాణి గారు. షీ ఈజ్ బీన్ సపోర్ట్. ఏ రోజు ఏ క్వశ్చన్ అడగదు సార్, ఎప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను అని సపోర్ట్ చేస్తాను తప్ప ఎప్పుడేం అడగదు. కిరణ్ గారు 40 మందిని కొత్త వాళ్ళని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అంటే క్యారెక్టర్ పేరు గుర్తుంచుకోవటం, లేదంటే యాక్టర్ పేరు గుర్తుంచుకోవటం. పాపులర్ ఫేసెస్ అయితే వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన ఫార్మాట్కి అలవాటే ఉన్నాం. ఒక ఫ్రేమ్లో ఒక 5 యాక్టర్స్ ఉంటే 3-4 మనకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు. మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. అలాగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టు రిమెంబర్ ద క్యారెక్టర్స్. అంటే ఎస్పెషల్లీ ఫర్ మీ యాజ్ ఎ రివ్యూవర్ ఈ పేర్లు ఎట్లా గుర్తుంచుకోవాలి. నాకు
కమిటీ కుర్రాళ్ళకు కూడా సేమ్ ఇష్యూ అయింది, టూ మెనీ క్యారెక్టర్స్, ఆల్ డెబ్యూటెంట్స్. అది సో అంటే ఇట్స్ గోయింగ్ బి గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ష్యూర్, బట్ లిటిల్ కొంచెం జనాల్ని మీరు మేబీ యూ హ్యావ్ టు ప్రిపేర్ బై ఇంట్రడ్యూసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. లేదు సార్, అది ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు ఈ 10 days ఇంకా లాస్ట్ 10 days ఆఫ్ ద ఫిలింలో బిఫోర్ థియేటర్లోకి ఎంటర్ అవ్వక ముందే ఒకవేళ తిమ్మరాజుపల్లి సినిమాని ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్ కట్గా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ లాంటి 10 days నుంచి 10 members మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే డ్రామా నడుస్తుందో వాళ్ళది ముందే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ ఇది, నా బిహేవియర్ ఇది, నేను చేయబోతున్నాను అన్నది ప్రిపేర్. ఎందుకంటే సినిమాలో అంత స్పేస్ తీసుకోవట్లేదు, అందరిని ఇంట్రడ్యూస్ చేయలేం కాబట్టి కథలోకి వెళ్ళిపోతుంటాం. ముందే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాకి సీఈఓ కింద రాజశేఖర్ గారి పేరు వేసారు. అంటే ఫర్ ద నేమ్ సేక, లేకపోతే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో కానీ, లేకపోతే ఆఫ్టర్ లాంచింగ్ కానీ? తనే చూసుకుంటాం మొత్తం. మనం ఇంకా ప్రొడక్షన్ పరంగా ఏమున్నా షీల్ టేక్ కేర్. అంటే ఓన్లీ మీ పేరే, జస్ట్ ప్రొడ్యూసర్ పైన ఓన్లీ మీ పేరు వేసారు, నా పేరు అంటే ఇన్వాల్వ్మెంట్ తక్కువ అంటే మొత్తం ఆవిడ చూసుకుంటే అంటే మొత్తం అంటే డిజైన్ కానీ ఇదంతా చేసి నేను ఇస్తాను. ఇంకా ఎగ్జిక్యూషన్ మొత్తం వల్ల అంటే నా షూట్స్ ఉంటాయి కదా సార్, నేను ఎక్కువ వెళ్ళలేను షూట్కి, బట్ దే విల్ టేక్ కేర్. తను కానీ రితికేష్ కానీ మదనన్న కానీ అందరూ ఇంకా చావని ఉన్నాడు అందరూ. అయితే ఈ తెలుగు వర్సెస్ మలయాళం అనేది మనకి బాగా నడుస్తుంది. అంటే మలయాళం వాళ్ళ సినిమాలు అని అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే మేము మలయాళం కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తామని ప్రూవ్ చేశారు. బట్ కాకపోతే ఎందుకో ఇదే సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి అక్కడ హిట్ అయ్యి ఇక్కడికి వస్తే వచ్చేదానికన్నా కూడా ఇక్కడ డైరెక్ట్గా వస్తే కొంచెం వాటికి వచ్చే రిసెప్షన్ కానీ, ఆ రెవెన్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడో కొంచెం తగ్గుతుంది అనేది అందరికి ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన శ్రీ చిదంబరం లాంటి సినిమాలు మనం చూస్తే కనుక ఫీల్ అదే ఉంటుంది. బట్ మరి దీనికి తిమ్మరాజుపల్లి టీవీకి మీరు అంటే వాటి పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్పుట్? అంటే కేర్ తీసుకోవడం అంటే ఏంటంటే తరకన్నా ముందు ఇలా చెప్పడమే. సో ఇప్పుడు మలయాళం సినిమాలు మా ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడైనా కూర్చొని చూసినప్పుడు ఇలా సినిమా స్టార్ట్ అయితే ఇలా చూస్తూ ఉంటారు. 30th minute 40th minute కూడా ఏం ఓపెన్ అవ్వదు. వాళ్ళు పక్కన ఏమంటే ఏం కదలట్లేదేంటి, ఏం చెప్తారు ఎంట్రా అంటారు. అదే మన తెలుగు సినిమా కానీ 20 నిమిషాలకి స్టార్ట్ అవ్వకపోతే రే ఎంతసేపు కూర్చోవాలరా లేచి వెళ్ళిపోదామా అంటాం. అంటే మేబీ మనం ఆల్రెడీ మైండ్ కొంచెం దానికి ఫిక్స్ అయి ఉన్నామే, ఓకే వీళ్ళ సినిమాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి, ఆ ప్లాట్ వరకు వెయిట్ చేద్దాం మనం ఏం చెప్తాడు అని. సో మేబీ ఐ థింక్ విత్ ఆల్ యువర్ సపోర్ట్, అంటే ఇలా కొత్త సినిమాలు ఏదైనా వచ్చేటప్పుడు కొంచెం యు ఆర్ ఆల్రెడీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలకు మీ అందరూ నేను చూస్తుంటాను కదా సార్, ఎంత గట్టిగా పుష్ చేస్తూ ఉంటారు కొంచెం ఇది. కానీ మేబీ అది ఇంకా ప్రిపేర్ అవ్వాలేమో సార్. అప్పుడు ప్రిపేర్ అయితే ఏంటంటే కొత్త మేకర్స్ ఎవరైనా కొత్తగా వచ్చి లో బడ్జెట్లో చేసేవాళ్ళు వాళ్ళు హానెస్ట్గా చెప్పడానికి వాళ్ళకి కొంచెం స్కోప్ ఉంటుంది. అంటే రే లేదు మనం హానెస్ట్గా ప్రయత్నిద్దాం, కొత్త ఎమోషన్ అనేది చెప్దాము అన్నది అవుతుంది. ఐ థింక్ అది టైం ఫ్యాక్టర్ పడుతుంది సార్. ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూసినా ఏదన్నా ఇదే సినిమా అక్కడ చేసి ఇక్కడ రీమేక్ అని కొడితే ఇక్కడ ఆడేస్తుందేమో అనే మాట జనరల్గా ఊరికే కామన్గా అంటుంటారు. కానీ బట్ ఐ థింక్ తిమ్మరాజుపల్లి టీవీ వరకు ఏంటంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు టెల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు థియేటర్ ఈ సినిమా ఏంటి, ఈ సినిమా మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది అన్నది పదే నేను సినిమాలోకి వచ్చే ముందే నేను క్లియర్గా మీరు చెప్తాను. అన్నారు కదా ఇప్పుడు అంటే ఒక 30 minutes లేకపోతే ఇంటర్వెల్ వరకు ఏం ఓపెన్ కాదని, దీనికి స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతుందా, దీనికి కూడా టైం తీసుకోవాలంటారా సెటిల్ అయిన తర్వాత? లేదు సార్, ఇదంతా బిగినింగ్ నుంచే Starting వాళ్ళ లైఫ్ని అంతా చెప్పడం. బట్ ఏదో కాన్ఫ్లిక్ట్ కానీ ఇది కానీ ఒక సినిమా స్టార్ట్ అయిన 20 minutes కల్లా స్టార్ట్ అయిపోతుంది. మీరు ఒకప్పుడు ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేసావు, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చే స్థాయికి వచ్చారు. లైక్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి టర్న్ అయ్యారు. ఫర్దర్గా అంటే చాలామంది వెయిట్ చేస్తుంటారు ఆపర్చునిటీస్ కోసం, మంచి మంచి స్క్రిప్ట్లు ఉండి చాలామంది అప్కమింగ్. సో వాళ్ళకి కా ప్రొడక్షన్ నుంచి ఎలా ఉండబోతుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మిమ్మల్ని ఒక మంచి స్క్రిప్ట్తో రావాలంటే? ఆల్రెడీ మెయిల్ ఐడికి అన్ని పంపిస్తుంటారు రాజులో. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, అందరూ కొత్త వాళ్ళే. ఒకటి క్రికెట్ బ్యాక్ డ్రాప్, అది ఇంతకుముందు మన ఈవెంట్లో చెప్పినట్టు ఒక 40 నుంచి 50 మంది అందరూ కొత్త వాళ్ళంతా ఇంట్రొడ్యూస్ అవబోతున్నారు. అంటే వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్ అందరూ, ఒకరు హీరో కాదనుకుని అందరికీ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్. ఇంకో 2 సినిమాలు ఏవో చేస్తాను. కానీ నేను ఎన్ని చేయగలను రాజు, నేను ఎంత ప్రయత్నించినా ఇయర్కి నేను మహా అయితే ఒక 2-3 చేయగలను. బట్ బయట చాలామంది ఉంటారు కదా సార్, అప్పుడు వాళ్ళకి ఏందని అందరికీ చేయలేము. బట్ నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళల్లో నాకు ఎక్కడ ఏది తారసపడుతుందో తెలియదు, ఏది బెస్ట్ అనిపిస్తుందో తెలియదు. ఒక ఇయర్కి ఒక 2-3 వరకు నేను చేయగలను రాజు. నాకే బాధ అనిపిస్తుంటుంది, మా టీం వాళ్ళందరూ కూర్చొని ఇన్ని వచ్చాయన్న, ఇంతమంది అప్రోచ్ అయిపోతున్నారు, ఆఫీస్కి వస్తున్నారు అంటే ఓ పక్క ఎక్కడో అరే మనం ఏమైనా బయటికి ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తాం, మేము కొత్త వాళ్ళతో చేస్తామని చెప్పేసామా, దానివల్ల ఇంతమంది వస్తున్నారా, అప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు కదా, పాపం వాళ్ళు బాధపడతారు కదా, హోప్ ఇచ్చినట్టు కదా అని అనిపిస్తుంది. కానీ మనం రియల్లీ వీఆర్ డూయింగ్ ఇట్. కానీ ఎన్ని చేయగలం మనం, కొన్నే చేయగలం, అంతా చేయలేం కదా సార్. ఆ 3 సినిమాలు ఎవరు అవుతాయి ఏంటి అన్నది ఇంకా డెస్టినీ అంతే కదా అనిపిస్తుంది. టీవీని ఎలా అయితే అంటే మీరు ప్రతి సినిమాని ఒక స్ట్రాటజీ, సినిమా రిలీజ్ టైంకి మంచి హైప్ వస్తుంది మీ సినిమాలకి. ఈ సినిమాకి ఎలాగ హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ దట్ డన్? ఇయలే సార్, నేను క్లియర్ కట్గా ప్రజెంటేషన్, ఈ సినిమా క్యారెక్టర్లు కానీ బిహేవియర్లు కానీ ప్రజెంటేషన్ కానీ
ఎలా ఉండబోతుంది అన్నది అయితే వెరీ బిగ్గర్ వేలో ప్రజెంట్ చేస్తాం సార్. మీరు అన్నట్టు సినిమా ఒక 17th సినిమా రిలీజ్ అయితే బై 16th అయితే ఐ ట్రై మై బెస్ట్. వీళ్ళందరి ఫేసెస్ కానీ తిమ్మరాజ్ బల్లి టీవీ రిజిస్టర్ అయ్యేంతలా నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను సార్. బికాజ్ ఐ రియల్లీ విష్ ఫర్ వీళ్ళు ఇంతమంది నేను ఆఫీస్లో 2 yearsగా చూస్తున్నాను కదా సార్, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, రోజు అందరూ యునైటెడ్గా ఉంటున్నారు. ఏదో ఒక వీడియో రోజు వచ్చి నేను ఇంకా ఆపండి ప్రమోషన్ ఎక్కువ చేసినా బాగోదు అన్నా కానీ సార్ ఇది చేయొచ్చా సార్, రాత్రి 1 గంట అప్పుడే వీడియోలు చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, క్రియేటివ్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఐ విష్ సార్ వీళ్ళందరికీ రేపు బిగ్ స్క్రీన్లో వీళ్ళందరినీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ వస్తే దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్కి సార్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏంటి, లేదంటే ఆడియన్నే తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడా, లేదంటే డైరెక్టర్ గుర్తొస్తాడా, ప్రొడక్షన్ వాల్యూస్ గుర్తొస్తాయా, అసలు ఏంటి? సార్ ఇది కంప్లీట్లీ అన్నీ కలిపి ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కరని నేను చెప్పలేను బికాజ్ అందరూ పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. ఎవరికెవరు రిలేట్ అవుతారో కూడా చెప్పలేము. కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఊర్లో ఒక అతను పిసినార్ క్యారెక్టర్ ప్లే చేశాడు, తినే బియ్యాన్ని కూడా లెక్క పెట్టుకొని ఈరోజు ఇంతే తీయాలని పిసినార్ క్యారెక్టర్. ఒక అతనేమో ఈ ఊర్లో పెద్ద మనిషిని, ఊరికి ఫస్ట్ టీవీ నేనే తెచ్చాను, ఫస్ట్ మిద్దిలు నేనే కట్టాను, సైకిల్ నేనే కట్టాను, అలా ఈగోయిస్టిక్ ఫెలోస్ ఉంటారు కదా సార్ ఊర్లో. ఈ ఊర్లో ఏది చేసినా మొట్టమొదటిగా నేనే చేయాలని క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు. ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. అది ఏది ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. బట్ హీరో ఒకరు ఇద్దరని లేదు సార్, దెర్ ఈస్ ప్రామినెంట్ స్పేస్ ఫర్ మెనీ యాక్టర్స్. హీరోగా ఇప్పుడు మీరు ఈ సినిమా చేయటం, బడ్జెట్ కంట్రోల్ చేయటం ఇదంతా ఒక ఎత్తు సార్. సినిమా బాగుంది, మీ అందరికి నచ్చుతుంది, మీరు 10 మంది చూపిస్తారు, అది నచ్చుతుంది. ఇక్కడి నుంచే మీ సగులు మీ మనీ ఖర్చు పెట్టడం బిగిన్ అవుతుంది. థియేటర్కి వెళ్ళాలి అంటే ఆడియన్ రావాలంటే ఆడియన్ వచ్చే వరకు కనీసం ఒక 4 రోజుల వరకు థియేటర్లో ఉంచాలి అంటే ఈ ఖర్చును మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అసలే ఇప్పుడు సిటీ వరకు పర్సంటేజ్ సిస్టమ్ వచ్చింది, డిస్ట్రిక్ట్స్లో రెంటల్ సిస్టమ్ ఉంది. ఇన్ని థియేటర్స్లో వేయాలి, ఎంత ఇచ్చేయాలి. మీరు బడ్జెట్లో చేశానంటున్నారు కదా, ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి మొత్తం కొద్దిగా హై అయిపోతుందేమో, అది ఏమన్నా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ఇలా క్యాలిక్యులేటెడ్గానే వెళ్తున్నాను సార్, వెరీ క్యాలిక్యులేటెడ్ అండ్ ఐమ్ హ్యాపీ. నేను ఇది ఎందుకు చేశానో నాకు పర్పస్ ఒకటి ఉంటుంది కదా సార్, మన పర్పస్ అది. అండ్ ఐమ్ షూర్ ఇది బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోతాము, బడ్జెట్ పరంగా రిస్క్ అయితే ఏమీ ఉండదు. అండ్ నేను ఎవరి మీద రిస్క్ అనుకోవట్లేదు, ఎందుకంటే నా నమ్మకం మీద ఇది వర్కౌట్ అవుతుందని చేసింది. డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మన నమ్మకం మీద చేస్తారు, వేరే కిరణ్ ఏదో చేశాడు అన్న. ఇఫ్ మంచిగా డబ్బులు వస్తే వెరీ హ్యాపీ, ఏదైనా రాకపోయినా ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఇలాంటి సినిమాలకి మౌత్ టాక్ తోటే జనాలు వస్తారు. అవును సార్, అంత టైము, అంత గ్యాప్, అంత రిస్క్ చేసే దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాను సార్, మెంటల్లీ ప్రిపేర్డ్. అండ్ అందుకే చెప్పాను కదా సార్, సినిమా రిలీజ్ అవ్వకముందే తిమ్మరాజపల్లి టీవీ అనేది ఎంతవరకు సౌండ్ చేయాలి, ఆడియన్ని ప్రిపేర్ చేయాలన్నది ప్రిపేర్ చేస్తాను సార్. అండ్ సమ్మర్ హాలిడేస్ వెళ్తే వెరీ హ్యాపీ సార్. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అంటే ఈ సినిమా వచ్చినా డబ్బులు రాకపోయినా అని చెప్పేసి, అలాగే 2-3 సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ఇయర్లీ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఏంటి మీ దగ్గర నుంచి వచ్చే దాంట్లో కొంతవరకు దీనికి ఇది పెట్టేయాలి అలా పెట్టుకున్నారా, లేదంటే కనుక ఎలా ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అంతే అనుకుంటారు కన్నా. అంటే ఇప్పుడు నాకు ఇష్టం సినిమాలు చేయడం. బట్ ఎవర్ మై ఇన్కమ్ ఐ విల్ కీప్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్. ఏది మనకేమి ఇప్పుడు మనం చాలా మంచి ఎఫర్ట్స్ పెడతాను, ఖచ్చితంగా వస్తుంది, రిటర్న్స్ వస్తాయి. బట్ ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఐమ్ ప్రిపేర్డ్ అంతే. నేనేమి అదేదో నా శక్తికి మించి పెట్టేస్తున్నాను ఏదో అనేది లేదు. ప్లానింగ్ అనేది అంతే, అది క్లియర్ అన్న, క్లియర్. మనకు వచ్చేదంటే సమ్ పర్సెంటేజ్ ఇది దానికి పెట్టేసి అంతే. దాంట్లో సినిమాలు అయిపోయినాయి సార్, డిస్కషన్ అయిపోతుంది 2-3. బట్ నేను ఐఎమ్ వెరీ క్లియర్ సార్, అంటే ఇప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలనే దాంట్లో కూడా క్లియర్గా ఉన్నాను సార్. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇప్పుడు ఈ సినిమాని ఇంత మనీకో దీనికో ఇచ్చేద్దామనే జోన్లో లేను సార్. ఈ సినిమాని నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాను ఏంటని క్లారిటీ ఉన్నాను ఇప్పుడు. బట్ ద డీల్ 2-3 ఉన్నాయి, ఏది అన్నది క్లోజ్ చేయాలా లేదా అన్నది ఆలోచన. చిన్న సినిమాలకి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఓటీటీ సెక్యూర్ చేయటం అనేది. సో మీరు ఎలా చేయగలిగారు అండ్ వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ నౌ? నాకు ఇక్కడ 2 థింగ్స్ అనిపిస్తాయి సార్. చిన్న సినిమాల పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ప్రోడక్ట్ మీద కానీ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, ఈ సినిమా వర్కౌట్ అవుతుందని మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, తొందరపడిపోయి ముందే ఎంతో అంతకి సేఫ్ అయిపోతాం కదా, ఇచ్చేయడం కరెక్ట్ కదా అన్న ఫీలింగ్ సార్. వెన్ యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఇఫ్ దిస్ ఫిలిం వర్క్స్ అవుట్, ఒకవేళ థియేటర్లో మంచి పేరు వచ్చి నువ్వు మార్కెటింగ్ బాగా చేసింటే, థియేటర్లో రెవెన్యూ ఎక్కువ రాకపోయినా సినిమా చాలా బాగుందిరా, మంచి ఎఫర్ట్స్ పెట్టినారని తెలిస్తే ఖచ్చితంగా టీవీలో అయినా చూస్తారు సార్. వెన్ యూ గివ్ ఫర్ పేపర్ వ్యూ మోడల్ కానీ ఏది ఇచ్చుకున్నా సరే మేకర్స్ చాలా సేఫ్ మనీలో ఉంటారు నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఏదో రిలీజ్కి ముందు
కొత్త వాళ్ళని ఎవరు నమ్మరు కదా సార్. ఓ సినిమా చేసినాం అందరూ అనే మాట ఏముంటుంది ఫస్ట్, కొత్త వాళ్ళని ఎవరు చూస్తారండి, ఎంత మనీ అండి, ఇంత డీల్ అండి, ఇంతే చేద్దాం అని ఒక థింగ్లో ఉంటుంది. బట్ మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వీ కెన్ పోస్ట్ రిలీజ్ కూడా మనం వెళ్ళొచ్చు. వెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం, అక్కడ రెవెన్యూ చాలా బాగుంటుంది అన్న. మేకింగ్ వీడియోలో మీరు సెట్స్కి వెళ్ళిన ఒక విజువల్ కనిపించింది. అంటే ఫస్ట్ టైం మీరు ఆ ఊరికి వెళ్ళడము, ఆ షూట్ని ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే మీరు కార్డ్ టైంలో చాలామంది చెప్పారు ఆ ఊరు గురించి, ఆ విలేజెస్ గురించి. అంటే బేసిక్గా మీరు పల్లెటూరు నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి మీకు ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో తిమ్మరాజపల్లికి కానీ ఆ మనుషులను చూసినప్పుడు, ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ షూట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వెరీ ఇన్నోసెంట్ పీపుల్. నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఆ ప్లేస్కి, అంతకుముందు వెళ్ళలేదు. అది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఉండే ఒక ప్లేస్ అనమాట. రజనీకాంత్ గారు వాళ్ళ ఊరు అది. రజనీకాంత్ గారు అక్కడే పుట్టారు కదా. అంతా కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. నీకు తమిళ్ మాట్లాడేస్తున్నారు, కన్నడ మాట్లాడేస్తున్నారు, తెలుగు మాట్లాడేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఊర్లో ఎవరికైనా కొత్తగా పెళ్ళయింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడో సపరేట్ ఒకటి ఉంది బయట రూమ్, అది బయటిది అంటే ఏది ఉంటుంది కదా కార్యం మీద ఫస్ట్. అంటే వాళ్ళ కల్చర్లు వాళ్ళవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పెద్ద మనిషి తీర్పు అనేది ఒకటి ఉంది. చాలామంది చెప్పులు వేసుకోరు. చాలామంది ఇప్పటికీ, ఇప్పుడు మీరు తీసిన ఈ ఊర్లో చాలామంది ఎప్పటికీ చెప్పులు వేసుకోరు. వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అన్నీ ఇంకా చిన్న గుడిసెలు, కల్లుపాకులు, ఆ సెటప్ చాలా కొత్త. లైక్ లొకేషన్స్ కూడా ఆ పైన ఏదో కొండ పైన శివుడిది కానీ చాలా లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్. శివరాత్రి అవును. చాలా అసలు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రేపు నేను ఐమ్ వెరీ ఎక్సైటెడ్. రేపు మీరందరూ, నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలనంటే, మీకైతే కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉంది అంటున్నానంటే, విజువల్లీ కానీ సౌండ్ వైజ్ కానీ అరే చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. మీరు కూర్చున్న 2 గంటలు బోర్ కొట్టుకున్న హ్యాపీ. అంటే బేసిక్గా ప్రొడ్యూసర్గా కొన్ని ఇలాంటి రూటెడ్ సినిమాల్ని నమ్మాలంటే ఒక టేస్ట్ ఉండాలి. అందరూ ఇలాంటి ఫిలిమ్స్ చేయలేరు. అందుకే మనకి చాలా వేల మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి ఫిలిమ్స్ ఎన్ని వచ్చినాయి తెలుగులో అంటే. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ థాట్ ఏంటి? అంటే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ అంటే ఆడియన్స్కి. నాకు ఎందుకో బేసిక్గా ఊరు అది ఇష్టమో లేకపోతే ఎప్పుడున్నా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ కథలు చాలా కొత్తగా రూటెడ్ ఉంటాయి రాజ్బాబు. అంటే అక్కడ మనుషులు, వాళ్ళ బిహేవియర్లు అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఎన్ని కథలు చెప్పినా ఇంకా తోడొచ్చు మనం, ఇంకా కొత్త ఎమోషన్స్, కొత్త బిహేవియర్లు అన్నీ ఉంటాయి. పర్సనల్గా ఇప్పుడు నన్ను ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తే, అది ఎక్కడైనా విలేజ్ డ్రామా అయితే నేను కొంచెం మొగ్గు చూపుతాను. అరే ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయి చాలా కొత్తగా ఉంది కదా, ఓ జాతర గురించి చెప్పొచ్చు, అమ్మవారి గురించి చెప్పొచ్చు, లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళ బిహేవియర్లు, క్యారెక్టర్లు ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి కదా. అండ్ ఎక్కడో ఓ చిన్న స్వార్థం ఏంటంటే, వెళ్ళే కొద్దీ ఊరిని ఎవరు మర్చిపోదు. ఊరి సినిమాలన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, ఊరికి కనెక్టెడ్ ఉండాలి. ఇప్పుడు నేను ఉన్న రాజ్బాబు ఏదో వచ్చాం, అయిపోయాం, హీరో అయిపోయాం, ఈరోజు నాకు వీలైనన్ని సార్లు ఊరికి వెళ్ళిపోతుంటాను. దట్ ఈజ్ మీ, ఎగ్జాక్ట్లీ మీ. ఇది ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ లగ్జరీ లైఫ్ అనుభవించేది కాదు నేను. ఎప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఊరికి వెళ్ళాను, మా ఇంట్లో కూర్చున్నాను, అవన్నీ ఆ ఊరు ఆ కొండలు అవన్నీ చూస్తే, ఇది కదా ఒక 20 సంవత్సరాలు పుట్టి పెరిగింది ఇక్కడ కదా, ఇదే కదా యాక్చువల్లీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాం కదా. అరే ఇక్కడ ఒక క్యారమ్ బోర్డు కోసం ఎంత గొడవ పడ్డాం, అసలు ఒక క్రికెట్ బ్యాట్ కావాలంటే ఎంత గొడవ పడ్డాం, ఇలా టీవీ కోసం ఎంత గొడవ పడ్డాం. ఇది ఎప్పుడైతే అంత ఎమోషన్ అది మనకు ఉంటుందో, రూటెడ్ దాని కనెక్టివిటీ ఉంటాయో, ఇవన్నీ ఇంకా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అరే ఇంత దొరికింది మనకు ఇది అన్న ఫీల్ ఉంటుంది కదా. సో నాకు వీలైనంత ఊరిని మర్చిపోవద్దు, చేద్దాం, సినిమాలు చేద్దాం. ఇప్పుడు మీ డైరెక్షన్లో వస్తున్న రియాలిటీలో అంటే మీరు చూసిన విలేజెస్లో చూసిన క్యారెక్టర్లు కానీ ఇలాంటివి కానీ ఏమైనా చెప్పబోతున్నారా? ఉంటాయి. కొంచెం టౌన్ లైఫ్ సినిమా అది. కొంచెం నేను నా దగ్గరగా చూసిన క్యారెక్టర్స్ ఉంటాయి కొంచెం. అంటే కిరణ్ సార్ అనేది రజనీకాంత్ గారి ఊరు అనుకోరు కదా, ఆయన పుట్టి పెరిగిన ఊరే ఉంటుంది కదా. ఆయన ఏమన్నా కలిసే ప్రయత్నం చేశారా? షూట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? లేదు సార్, అదేం చేయలేదు. షూట్ చేయడం అలాంటి లేదు సార్. ఆయన తిమ్మరాజపల్లి పక్క ఊరు సార్, అంటే షూట్ చేసిన ఊరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళు ఊరు రజనీకాంత్ గారు ఊరు అన్నప్పుడు ఊరికి వెళ్ళి చూడడం జరిగింది, కానీ ఆయన కలిసేది అదేం ప్రయత్నించలేదు సార్. ఇప్పుడు ఈ సినిమాలో దగ్గర 30-40 మంది కొత్తవాడిని చేస్తున్నారు. నెక్స్ట్ క్రికెట్ అన్నారు, దాంట్లో 30-40 మంది. అంటే మీరు చేసే ఈ 2-3 సినిమాల ద్వారా నెంబర్ ఆఫ్ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వడం అనేదా, లేదంటే అలాంటి కథల్ని చూస్ చేసుకుంటున్నారా ఏంటి? ఎక్కువ మంది ఉన్న ఆర్టిస్టులు కానీ లేకపోతే అది అవైలబిలిటీ ఉన్న అలాంటి స్టోరీస్ అదే లేదు తరగా కుదిరింది అంతే. ఇంకొక సినిమా చిన్న థ్రిల్లర్ చేస్తున్నాను, సిటీ అర్బన్ బ్యాక్డ్రాప్, లిమిటెడ్ క్యారెక్టర్. ఈ సినిమా చిన్న క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఊర్లో దొరికింది కాబట్టి, ఇప్పుడు క్రికెట్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి అలా కుదిరింది తప్ప అదేం లేదు. కాదండి, ఒక సక్సెస్ రాగానే ఇవాళ రేపు హీరోలు కానీ ఎవరైనా అడ్వాన్సులు తీసుకొని ఆస్తులు పెంచుకోవటం, లేదంటే దుబాయ్లో ఫ్లాట్లు కొనటం, ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తున్న ఈ రోజుల్లో ఇట్లా కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయాలనటానికి బిగినింగ్ డేస్లో నువ్వు పడ్డ స్ట్రగులే కారణమా, ఇంకేమన్నా ఉందా రీజన్?
మేబీ అయిండదు సార్ అది. అంటే మనం చూసింటాం కదా ఒక ఆపర్చునిటీ కోసం అది. అండ్ ఇంకోటి ఇది ఎక్కడ నేను రిస్క్లో ఫీల్ అవ్వట్లేదు సార్. అంటే మనం హానెస్ట్గా వర్క్ చేస్తున్నాం, మనం హానెస్ట్గా ఒక పని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కానీ ఖచ్చితంగా మంచి విషయమే చేయడం, మనకు వచ్చిన పని చేయడం అన్నది మంచి విషయమే అన్నది. బట్ మీరు అన్నట్టు మేబీ వేరే వాళ్ళతో చేయొచ్చు, ఇంకోరితో కాంబినేషన్ అది ఇది పెట్టేసి అలా చేయొచ్చు, కానీ కొత్త వాళ్ళతోనే వెళ్దామన్న దానికి మాత్రం అదే ఎమోషన్ సార్. వీలైనంత మనము కొత్త వాళ్ళతో చేద్దాము. మనం చేయగలిగింది జస్ట్ ఒక ఒక అవకాశం ఇవ్వగలం, ప్రూవ్ చేసుకుంటారు లేదన్నది వాళ్ళ చేతుల్లో ఉన్న థింగ్. కానీ కొత్త వాళ్ళతో వెళ్దామన్న దానికి మాత్రం బ్యాక్ ఎండ్ ఎమోషన్ అయితే అదే సార్. అంటే కిరణ్ గారు దుబాయ్లో ఇంకా కొంటున్నారా? ఫ్లాట్ కొంటే మిస్ అయిపోయి అంటే ఇప్పుడంటే ఇవ్వలేను సార్. ఓకే కిరణ్ గారికి హీరోగా సార్. స్పాన్ ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ స్పాన్ చాలా మారింది. సినిమాకి స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రొడ్యూసర్గా కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయండి. ఎందుకంటే తిమ్మరాజుపల్లి అన్నది ఒక చిన్న బడ్జెట్తో అయిపోయే సినిమా కావచ్చు, రేపు పొద్దున్న ఒక పెద్ద స్టార్ రావచ్చు మీకు కథకి సంబంధించి, కథకు లోబడి. అలాంటప్పుడు ఎలా ఉంటుంది మీ అప్రోచ్? ఏమో సార్, యాజ్ ఆఫ్ నవ్ అయితే నెక్స్ట్ 3 years అయితే ఒక చిన్న బడ్జెటెడ్ ఫిలిమ్సే చేద్దాము అన్నది. అంటే మనకు వీలైనంతలో చిన్నది, అదే ఇందాక చెప్పాను కదా సార్, చాలా క్యాల్కులేటెడ్గా నెక్స్ట్ 3 years అయితే ఇలా చిన్న సినిమాలో మంచి ఎమోషనల్, మంచి రూటెడ్ కథల్ని వాట్ ఎవర్ మంచి కాన్సెప్ట్ ఉన్న కథలను తీసుకెళ్దామని సార్. ఆ ఫ్యూచర్ ఇంకా చూడాలి సార్, అది ఎలా తీసుకెళ్తుంది, ఇది మనం అనుకునే ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది అన్ని దాంట్లో బట్టి ఉంటుంది కదా సార్. బట్ హోప్స్ మంచిగా చేయాలనే కోరుకున్నాం సార్. అంటే కిరణ్ గారు, అంటే మన రీజనల్ సినిమానే ప్రాంతాల వారీగా అక్కడ దొరికేటువంటి కథా వస్తువు ఆధారంగా మనం సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్, తిమ్మరాజుపల్లి కుప్పం బ్యాక్డ్రాప్, సో బలగం ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్. తెలుగు సినిమాని రీజనల్గా బేస్డ్లో తీయడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఎలా ఆదరణ ఉంటుంది? కొన్ని సినిమాలు వచ్చాయి, సో రీజనల్ బేస్ చేసి తీయడం వల్ల అదర్ ప్రాంతాల్లో పెద్దగా రెవెన్యూ రాబట్టలేకపోయాయి, వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయాయి. సో ఇది యూనివర్సల్గా ఒక రీజనల్ కథ యూనివర్సల్గా ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే నా ఉద్దేశం మేబీ సార్, ఇప్పుడు కంచరపాలెం సినిమా ఉంది సార్. కంచరపాలెము మనకు వైజాగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక కథ. మేబీ థియేటర్కి వెళ్ళేసి ఆ టైంలో ఇంకా అందరికి రీచ్ అవ్వక థియేటర్కి వెళ్ళి పరిగెత్తి చూడకపోయినా ఇప్పటికీ కంచరపాలెం అన్ని ఏరియా వాళ్ళు చూశారు, అందరూ అప్రిషియేట్ చేశారు. బలగం కానీ ఇది కానీ ఏ పర్టికులర్ రీజన్ అనేది ఏముంది. ఇప్పుడు సినిమా బండి అనంతపూర్ బ్యాక్డ్రాప్లో తీశారు, చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. అలా ఏం ఉండదని అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ఒక కథ తీసుకున్నప్పుడు అది ఇప్పుడు మన తెలంగాణలో చాలా రూటెడ్ కథలు వస్తుంటాయి, చిన్న ఫ్లేవర్ యాడ్ అవుద్ది కదా సార్, రియలిస్టిక్నెస్ వస్తుంది కదా. ఊరికేదో కొన్ని కథలు ఊరికే యూనివర్సల్గా చెప్తే ఆ ఎమోషన్ తెలియదు కదా సార్. అలా కొంచెం రూటెడ్ కథలో కంపల్సరీ ఏదో స్లాంగ్ పట్టుకోవాలి. అంటే అలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి ఏమైనా వస్తుందా? ఇది ఈ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా కాబట్టి ఇక్కడ వాతావరణం బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి అంత కనెక్ట్ కాకపోవచ్చు అనేది. స్టోరీ యూనివర్సల్గా ఉన్నప్పుడు అందరికి కనెక్ట్ అవుతుంది. స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్ ఆబ్వియస్లీ, బట్ స్లాంగ్ అన్నప్పుడు ఏమన్నా ఒకటి అదేమన్నా టైం పట్టచ్చా నాకు తెలియదు. బట్ స్టోరీ ఈజ్ యూనివర్సల్ సార్. టీవీ అందరికీ ఉన్న ఎమోషన్ కదా సార్. మన ఫస్ట్ టీవీ, మన ఇంట్లో ఫస్ట్ టీవీ అనేది అందరి ఎమోషన్ కదా సార్. పోస్టర్ నుంచి టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్కి ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ కేటగరైజ్ చేస్తున్నారు, ఒక సినిమాని ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అనేది రెండుగా విభజిస్తున్నారు. అవసరమైతే థియేటర్కి వెళ్దాం, లేదంటే ఓటీటీలోకి వస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీని థియేటర్లో చూడడానికి బలమైన రీజన్ ఏంటి? ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అదే సార్, అంటే ఎనీథింగ్ ఇప్పుడు మన కంటెంట్ని ప్రజెంట్ చేయడం మాత్రమే మన చేతిలో ఉంది సార్. ఇప్పుడు ట్రైలరు, పాటలు ఇవన్నీ చూసినప్పుడు అతను కానీ లేదు ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అని డిసైడ్ అయితే చూస్తాడు. బట్ నా సైడ్ నుంచి మేకర్స్గా మేము చెప్పగలిగింది ఏంటంటే, ఎక్కడో చిన్న సినిమా అని చెప్పి చుట్టేయడమో లేకపోతే ఏదో నార్మల్గా తీసేయడం లేదు, హై టెక్నికల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. సో కొత్త వాళ్ళు అన్నప్పుడు జస్ట్ టేక్ 10 minutes ఆఫ్ టైం, ఒకసారి ట్రైలర్ అది ఇది చూడండి, నచ్చితేనే వెళ్ళండి. నేను ఎప్పుడు అదే చెప్తాను సార్, ఏదో కొత్త వాళ్ళతో చేసాము మీరు వచ్చి సపోర్ట్ చేసేయండి చూసేయండి అనే దానికన్నా ముందు మీకు నచ్చితే రండి. వాళ్ళ మనీ కదా సార్, వాళ్ళ మనీ వాళ్ళ టైం, ఏదో వచ్చి చూసేయాలి ఈ సినిమాని ఎంకరేజ్ చేసేయాలి అనే దానికన్నా వాళ్ళ కంటెంట్ నచ్చితే విల్ బీ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు అదే చెప్తాను సార్, నా సినిమా అయినా నేను హీరోగా చేసిందైనా ముందు కంటెంట్ చూడండి, చూసి నచ్చితే రండి. బికాజ్ వాళ్ళ టైము వాళ్ళ మనీ. దీనికి కూడా కొత్త వాళ్ళని ఏదో చేస్తున్నాము, ఏదో ఇంతమంది ఉన్నారు ఇంతమందిని మీరు వచ్చేయాలి ఎంకరేజ్ చేసేయాలని కన్నా మీ టైం మీ మనీ మీరు చూడండి, వాళ్ళ కంటెంట్ చూడండి, వాళ్ళు చేసిన వర్క్ బాగుంది అని అంటే అరే వెళ్దాం రా అని చెప్పి వెళ్ళండి అన్నది అయితే సార్. అంటే 3 years చిన్న సినిమాలే చేస్తానన్నారు కదా, మీరు ఈ కథ రివ్యూ ప్రాసెస్లో ఏదైనా ఒక స్టార్కి సంబంధించిన సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ మీకు నచ్చితే ఆ స్టార్ని అప్రోచ్ అయ్యి సినిమా చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఈ 3 years అయితే లేదు సార్, ఇప్పుడు అంత పెట్టుకోదలుచుకోవట్లేదు సార్. బికాజ్ మై జర్నీ ఈజ్ సంథింగ్ హియర్. సార్ నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ కానీ మిగిలిన ప్రాజెక్టుల గురించి కానీ ఆ డీటెయిల్స్, ఆ డెవలప్మెంట్స్ ఏమున్నాయో చెప్పండి. సార్ పెద్ద లైనప్ అయితే ఉన్నట్టు తెస్తుంది. అదే సెకండ్ టైం 2-3 ఫిలిమ్స్ కూడా చేస్తాం. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ సంథింగ్ వెరీ ప్రామినెంట్ ఫిలిం సార్. నేను మొన్న చెప్పినట్టు
చాలా గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి మన ఇండియన్ సినిమాలో. 'చెన్నై లవ్ స్టోరీ' ఖచ్చితంగా అందులో ఉండిపోతుంది సార్. ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ వైల్ డూయింగ్ దట్ ఫిలిం. అంటే చాలా మంచి కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి సార్. యాజ్ ఎ తెలుగు ఆడియన్స్గా మనందరం 'చెన్నై లవ్ స్టోరీ' ఆడిటోరియంలో సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అరే ఇన్ని రోజులు అయిపోయిందిరా ఎంత మంచి ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ జానర్ ఫిలిం చూసి అని చాలా హ్యాపీగా అది అయిపోవచ్చు ఆల్రెడీ సినిమా. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ సార్. ఇంకా 'గోల్ చెరువు ఘాటు' అని ఒకటి భరత్ కమ్మ అన్నతో మన డ్రీమ్ ఫార్మర్స్ మన బాపి గారితో ఎంతో చేస్తున్నాను సార్. దట్ ఈస్ వన్ ఎగ్జైటింగ్ థింగ్ సార్. సర్ప్రైజ్ థింగ్ ఫర్ మీ. నాకే సర్ప్రైజ్. బాగుంటుంది అంతా చాలా బాగుంటుంది. మంచి అమెజాన్ ప్రైమ్ చాలా పెద్ద సెటప్ పెద్దగా చేస్తున్నాను అనుకున్నాం కానీ వైల్ డూయింగ్ దట్ అది చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది సార్. అది సినిమా చాలా బాగా వస్తుంది అదంతా. అండ్ ఇంకోటి నేను చేసేది ఒకటి అది మేలో స్టార్ట్ చేస్తాను సార్. ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ దివాళీ. 2 దివాళీలు కలిసి వచ్చాయి కదా, ఈ దివాళీకి మళ్ళీ మీ దివాళీకి చేతుల్లోనే పెట్టుకున్నారా? అదే ఈసారి దివాళీ నా చేతుల్లోనే మిస్ అవ్వద్దు ఈసారి అని చెప్పి వీలైనంత ప్రయత్నిద్దాం సార్. బట్ ఈసారి యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ కిందనే ఓన్లీ అది యాక్టర్ యాక్టర్ ఒక్కడే ఇయర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అన్ని అలా అయిపోయాయి సార్. అంతే ల్యాన్స్ ఏం లేదు, అలా అయిపోయాయి వైపు వెబ్ సిరీస్ అన్నీ అలా కొత్తగా ఉంది. కుదిరాయి సార్. అన్ని ఫార్మాట్స్. కాకి చెన్నై అంటే తమిళనాడులో థియేటర్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు కదా. అమ్మా సో ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీకి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదా? సార్ అది వెరీ సెన్సిటివ్ టాపిక్ సార్. నేను మాట్లాడితే అది ఎటు వెళ్ళిపోతుందో నాకు తెలియట్లేదు. అందుకే దాని గురించి ఆ టాపిక్ గురించి బట్ ఎప్పుడు నేను స్టాండ్ తీసుకున్నది అయితే ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, చాలామంది ఉన్నారు. దే నీడ్ ఎంకరేజ్మెంట్ ఫస్ట్. వాళ్ళు అన్నది అయితే స్టాండ్ తీసుకుంటారు. మీరు చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్లో మాట్లాడుతూ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం నేను ఏమాత్రం ఏది టచ్ చేయలేదు, ఎవ్రీథింగ్ ద క్రెడిట్ గోస్ టు ద రైటర్స్ అండ్ డైరెక్టర్, నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదన్నారు. సో మిగిలిన అన్ని ఫిల్మ్స్లో యు ఆర్ ఇన్వాల్వ్డ్ క్రియేటివ్లీ. లేదు సార్, అంటే ఇన్వాల్వ్మెంట్ యా సార్ 100% సార్. నేను ఇప్పుడు ముందు చేసిన సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు సార్, అన్నీ కాదు. బట్ ఈ సినిమాకి కంప్లీట్గా ఏంటి అంటే నేను కథ విన్నప్పుడు ఇందాక క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్ ఉంటుంది సార్. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొన్నిట్లో మనం ఏలు పెట్టామనుకోండి అయిపోతుంది. నాది చిన్న కమర్షియల్ మ్యాటర్ ఉంటుంది, చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది నా జోన్ కాదు సార్. ఏది అలా లవ్ రైటింగ్ కానీ ఆ చిన్న ఎమోషన్ కానీ వాళ్ళు దేర్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఒక సినిమా చేశారు, ప్రూవ్ చేశారు. రవీణ రైటింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అలాంటి ఎమోషన్లో అనవసరంగా మనం వెళ్ళి ఏదో ఎంటర్టైన్మెంట్ కామెడీనో ఇలాంటి జోన్కి వెళ్ళొద్దు, దీన్ని ఇలా హ్యాపీగా ఉంటే చాలా బెటర్ అని ముందు కాన్షియస్గా తీసుకున్న డిసిషన్ సార్. మీరు అదే ఈవెంట్లో అంటే రిలీజ్ అయిన రోజు, ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మణి శర్మ గారి కాన్సెప్ట్లో ఉంటే థియేటర్లు మారిపోతాయి అన్న సాంగ్స్తో మ్యూజిక్ గురించి ఎక్కువ చెప్తున్నారు మీరు కానీ, సాయిరాజ్ గారు కానీ, ఎస్కేన్ కానీ. సో వచ్చిన ఆల్రెడీ ఒక ఫస్ట్ సాంగ్ చాట్ బస్టర్ అయింది. అండ్ మీకు మణి శర్మ గారికి నచ్చిన సాంగ్ ఏదో కూడా ఉందంట, అది కూడా అవును. నెక్స్ట్ అదే వస్తుంది. మాకు మణి శర్మ గారికి నచ్చిన పాట అది ఇది దట్ విల్ బీ క్రేజీ సాంగ్. అంటే కొన్ని పాటలు ఎవర్ లాస్ట్ ఉంటాయి కదా ఎప్పటికీ. అది నాకు ఆ పాట చాలా బాగుంటుందని. అండ్ మేబీ నాకు కథ తెలుసు, కథలతో ట్రావెల్ అవుతున్నాను కదా. సో 7 సాంగ్స్ విల్ బి క్రేజీ. అంటే నేను ఆ మాట ఊరికే అనలేదు, మణి శర్మ గారి కాన్సెప్ట్ అని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ డైలీ సెట్లో షూట్ చేస్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తూ ఎడిట్లో చూస్తున్నప్పుడు సాంగ్స్ వింటున్నప్పుడు నేనే వేరే ట్రాన్స్లోకి వెళ్తున్నా. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా మనం మాట చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా రేపు ఇది అవ్వకపోతే మళ్ళీ మనం ఉంటాం కదా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా మంది హీరోలకి ఆయనతో వర్క్ చేయాలని ఉంటుంది, బట్ కొంతమందికి కుదరకపోవచ్చు, సంథింగ్ ఆయన గ్యాప్ తీసుకోవచ్చు. బట్ మీకేమో 2 ఫిలిమ్స్ చేశారు ఆయన, సెకండ్ ఫిలిం ఇది మణి శర్మ గారితో. ఆయన బ్లెస్డ్ ఫిలిం. ఆయనతో కూర్చుంటే ఇప్పటికి చిన్నపిల్లల్లా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. మొన్న కూడా ఈవెంట్లో మాట్లాడిన మా ఫీలింగ్ అది. మీరు ఎందుకు సార్ అలా మాట్లాడేశారు, ఏంటి మీరేంటి అని నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఈవెన్ ఫీలింగ్ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఏంటి మణి శర్మ గారు ఇస్ లెజెండ్. ఆయన ఫ్యాన్స్ అందరూ అట్టయ్యారు. అంటే మనం పెరిగింది అదే కదా. ఇప్పుడు అప్పుడు నాకు తెలిసి ఏ థియేటర్లోకి వచ్చినా ఇటు నరసింహనాయుడు చూసిన మణి శర్మ గారే, మృగరాజు మణి శర్మ గారే, దేవిపుత్రుడు మణి శర్మ గారే. నీకు ఏ థియేటర్ మారొచ్చు, హీరోలు మారొచ్చు, అంతే కదా సార్. అన్నీ నీకు థియేటర్ మారొచ్చు కానీ సౌండ్ ఒకటే. మణి శర్మ గారి సౌండ్ ఎక్కడ చూసినా ఆయన ఎలివేషన్. సంక్రాంతి హిట్ ఆ టైంలో మణి శర్మ గారు ఒక్కడు అసలు ఏం పాటలు అసలు దేనికి అదే కదా. ఈ మధ్యకాలంలో సినిమాలో 4 పాటలు 5 పాటలు పెట్టడమే చాలా రేర్ అయిపోయింది. 5 పాటలు అంటే చూస్తారేమో, కానీ 7 పాటలు అంటే 7 పాటలు, అందులో రన్ టైం ఒక్కొక్కటి 556 minutes. 2 చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. అంటే ఇది నాకు తెలిసి మన రాజేష్ గారు, రవీణ వీళ్ళందరూ కాన్షియస్గా ముందు నుంచి తీసుకున్నారు. మ్యూజికల్ ట్రీట్మెంట్ హ్యాపీగా ఈ ఫిలిం ఈ వైబ్లో ఉండాలి. ఎక్కడే కానీ సార్ ఎంటైర్ ఫిలింలో మీకు ఎక్కడే కానీ ఒక పదజాలం కూడా అటు ఇటు వెళ్ళా సార్. వెరీ వెరీ చాలా ప్యూర్ ఉంటుంది.
ఈ సినిమా అలాంటి సినిమా సార్, వెరీ ప్యూర్ ఫిలిం, ప్యూర్ లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది. యూ ఆల్ విల్ లవ్ ఇట్ సార్. లెట్స్ వెయిట్ ఫర్ దట్. వస్తుంది, తొందరలో వస్తుంది. రైట్ సార్, 17వ తారీఖు సినిమా వస్తుంది. ఫైనల్ వర్డ్ ఏంటి కిరణ్ అబ్బవరం నుంచి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? సార్, తిమ్మరాజుపల్లి ఈజ్ ఎ వెరీ వెరీ హానెస్ట్ ఫిలిం సార్. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఒక ఊర్లో నిజంగానే ఊరికి ఒక టీవీ ఉంటే ఆ టీవీ చూడడానికి ఊరోళ్ళందరూ ఎలా ఇబ్బంది పడేవాళ్ళు, అప్పుడు ఊరోళ్ళకి టీవీ అంటే ఎంత ఎమోషన్, ఊరోళ్ళకే కాదు ఎవరికైనా మన ఫస్ట్ టీవీ ఎమోషన్ ఒకటి ఉంటుంది కదా సార్, అది చాలా అంటే చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. మీరు సమ్మర్కి మంచి సినిమా అనుకుంటున్నాను సార్. ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమా సమ్మర్లో, ఒక హానెస్ట్ ఫిలిం. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. ఫ్యామిలీ అందరితో రండి. ముఖ్యంగా ఎందుకు ఫ్యామిలీతో ఈ సినిమాకి రావాలంటే, ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉండొచ్చేమో టీవీ ఎమోషన్, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ టీవీ ఎమోషన్ చాలా పెద్దదే ఉంటుంది. వాళ్ళందరూ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మీతో చాలా మెమరీస్ షేర్ చేసుకుంటారు. అవునరా, మన ఇంటికి టీవీ తెచ్చినప్పుడు ఇది ఉండిందిరా, ఇలా ఉండిందిరా అని చేసుకుంటారు సార్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ సార్. మీరు అందరూ వచ్చి మీ టైం స్పెండ్ చేసి, చిన్న విషయం కాదు సార్. అంటే మేము సినిమాలు చేసేటప్పుడు నా ఫస్ట్ రాజావారి రాణి గారు సినిమాకి మేము ప్రమోషన్ చేయాలంటే తిరిగే వాళ్ళం సార్. అరే ఒక్కరన్నా ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారా, చేస్తారా, ఛానల్ చేస్తారా, అది ఇదని. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఈ చిన్న సినిమాకి మీరు ఎంతమంది వచ్చి ఇంత సపోర్ట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. అందుకే అన్నిసార్లు పదే చెప్తున్నాను, థ్యాంక్ఫుల్. మీ అందరికీ సినిమాలు నచ్చాలనుకున్నాను సార్. బట్ ఐఎమ్ వెరీ షూర్ అండ్ కాన్ఫిడెంట్ ఇదైతే ఒక మంచి హానెస్ట్ ఫిలిం, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్గా మంచి సక్సెస్ కొట్టాలి ఈ ఇయర్. థ్యాంక్ యూ రాజ్. మీరు సక్సెస్ అవటమే కాదు సార్, ఈ సినిమా ఇంతమందికి పరిచయం అవుతున్న ఎంతో మందికి మన టాలీవుడ్లో మంచి లైఫ్ ఉండాలి. అలాగే మీ రాబోయే సినిమాలు కూడా అన్ని హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. చాలా కలర్ఫుల్గా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ మిస్ అయిందో చాలా భద్రంగా ఉంది టీవీ. ఫైనల్గా మీ టీం అంతా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.